నెక్స్ట్ టాపిక్ చూస్తే క్రిస్మస్ వేళ చర్చికి వెళ్లి ప్రధాని మోడీ కొత్త మెసేజ్ ఇచ్చారంటే అవునన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. క్రిస్మస్ మన సమాజంలో సామరస్యాన్ని మంచితనాన్ని ప్రేరేపిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. క్రిస్మస్ సందర్భంగా ఢిల్లీలోని క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రెడెంప్షన్లో ఉదయ సేవలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని హోదాలో మోడీ ఇలా చేయడం ద్వారా హిందుత్వ నినాదం నుంచి సెక్యులరిజం వైపు బీజేపీ అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయా అన్న కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్ నాగేశ్వర్ గారు, ప్రధానమంత్రి మోడీ చర్చికి వెళ్ళి క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు, బైబిల్ పట్టుకున్నారు. సో ఏం మెసేజ్ ఇచ్చారు? 2026లో వాళ్ళ అడుగులు అంటే హిందుత్వ నుంచి సెక్యులర్ వైపు వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయా? టెలివిజన్ ఛానల్ పేపర్ వైపుగా వెళ్తుంది అంటుంటుంది. టెలివిజన్ టైం అయినా పేపర్గా వెళ్తుంది కాదు. మీరు టెలివిజన్ ఛానల్ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపుగా వెళ్తున్నదంటే ఏం మాట్లాడాలి నేను? సో ఇంకా పేపర్ అంటే పోనీ అది కూడా మీడియా, ఇది కూడా మీడియా అనొచ్చు. సో టీవీ ఛానల్ వ్యవసాయం వైపుగా మరలుతోంది అన్నట్టు ఉంటుంది అది. సో ఎందుకంటే హిందుత్వ ప్రాతిపదికగా కలిగిన పార్టీ హిందుత్వాన్ని వదిలేసి సెక్యులరిజం ఎందుకు వెళ్తుంది? బీజేపీ బై ప్రిన్సిపల్ సెక్యులరిజాన్ని అంగీకరించదు. రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ పదాన్ని తొలగించమని చెప్తున్నారు. సో క్రిస్టియన్ అవుట్రీచ్ ఏం కొత్త కాదు. మనకు మీడియాకు మెమరీ షార్ట్ లివ్డ్ ఉంటుంది. మీరు ఒక్కసారి గూగుల్లో కొట్టండి, గూగుల్ మామ ఉన్నాడు కనీసం మన మెమరీని పెంచడానికి. మీరు మోడీ క్రిస్మస్ అవుట్రీచ్ అని కొట్టండి, మీకు ఎన్ని వస్తాయో వార్తలు చూడండి. నాట్ జస్ట్ ఇన్ 2025, అంతకుముందు ఈ సంవత్సరాల్లో కూడా క్రిస్మస్ వేడుకల్లో మోడీ పాల్గొనడమే కాదు, తన ఇంట్లో కూడా క్రిస్మస్ పార్టీలు ఇచ్చిన చరిత్ర ఉంది. అందువల్ల ఇదేం నాట్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే మైనారిటీస్ విషయంలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ విషయంలో బీజేపీ వైఖరి డిఫరెంట్గా ఉంటుంది. మీకు ముస్లిం మినిస్టర్లే దాదాపు ఎవరు లేరు. అంతకుముందు షానవాజ్ హుస్సేన్ అని ఒకరిద్దరు ఉండే వాళ్ళకైనా ఇప్పుడు ఎవరు లేరు. కానీ మీకు ఆల్ఫోన్స్ అని ఇప్పటికి కూడా గతంలో మంత్రిగా ఉండే జార్జ్ కురియన్ ఇప్పటికి కూడా మంత్రిగా ఉండే. ఈవెన్ జార్జ్ కురియన్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు కూడా లాస్ట్ ఇయర్ నాకు గుర్తు మోడీ పాల్గొన్నాడు. అందువల్ల దిస్ ఈజ్ నాట్ ద న్యూ. మీకు మోడీ వాటికన్కి వెళ్ళినప్పుడు, మీ ఇటలీ వెళ్ళిన రోమ్కి వెళ్ళినప్పుడు పోప్తో కూడా సమావేశమయ్యారు. పోప్ ఫ్రాన్సిస్తో కూడా మోడీ సమావేశమయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ను భారత్కి ఇన్వైట్ కూడా చేశాడు మోడీ. అందువల్ల క్రిస్టియన్ కమ్యూనిటీ అవుట్రీచ్ అనేది మీకు హైదరాబాద్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో కూడా మోడీ ప్రత్యేకంగా చెప్పాడు. మీరు నార్త్ ఈస్ట్లో మనం విజయం సాధించాం, క్రిస్టియన్ అవుట్రీచ్లో క్రైస్తవుల మెజారిటీగా ఉన్న రాష్ట్రాల్లో కూడా మనం గెలిచాం. నార్త్ ఈస్ట్లో అక్కడ ప్రత్యేకంగా ఈవెన్ బీఫ్ విషయంలో కూడా బీజేపీ ఎగ్జంప్షన్ ఇచ్చింది. మీకు ఆశ్చర్యం వేస్తుంది. జెరూసలం పోయే వారికి మేము ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో చెప్పింది. మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి, బీజేపీ మేనిఫెస్టో ప్రామిసెస్ ఫ్రీ టూర్ టు జెరూసలం అని కొట్టండి, వస్తుంది. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. సో జెరూసలానికి ఉచిత ప్రయాణం కూడా బీజేపీ హామీలలో ఉంది నార్త్ ఈస్ట్లో. అందువల్ల కేరళలో కూడా మీకు చర్చ్తో బీజేపీ చాలా సన్నిహితంగా వ్యవహరిస్తోంది. అక్కడ కూడా కేరళలో లెఫ్ట్కు వ్యతిరేకంగా పోరాడటానికి మీకు చర్చ్తో చాలా దగ్గరగా వ్యవహరిస్తోంది. అందువల్ల బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీలో క్రిస్టియన్ అవుట్రీచ్ ఇస్ ఆల్వేస్ పార్ట్. ఇక ముస్లింల విషయంలో మాత్రం యాంటీ ముస్లిం స్టాండ్ తీసుకుంటూ అక్కడ కూడా పాస్మండా ముస్లిమ్స్, వెనుకబడిన ముస్లింలకు తాము అనుకూలమని, ముస్లిం ఉమెన్కు తాను అనుకూలమని ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ హిందూ ముస్లిం డివైడ్ కోమో భారతదేశంలో చరిత్ర ఉంది. పార్టీషన్ చరిత్ర ఉంది, మత కలహాల చరిత్ర ఉంది, పాకిస్తాన్ రూపంలో ఒక శత్రువు ఉంది, ఇండియాలో తీవ్రవాదం, ఇస్లామిక్ తీవ్రవాదం ఉంది, బంగ్లాదేశ్లో పెరుగుతున్న ఇస్లామిక్ శక్తుల ప్రాబల్యం ఉంది. మీ క్రిస్టియన్స్ విషయంలో ఈ ఛాలెంజెస్ ఏవి లేవు. పోలరైజేషన్కు ఏమీ అడ్డంకి కాదు. హిందూ కన్సాలిడేషన్కు క్రిస్టియన్ అవుట్రీచ్ అడ్డంకి కాదు, కాస్త సప్లిమెంట్గా పనిచేస్తుంది కనుక ఎప్పటి నుంచో బీజేపీ ఆ పనిలో ఉంది కదా. రైట్, ఓకే అండి.